అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో అధికార బీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించిన రాజకీయ పార్టీలు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల మాట ఎత్తడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అనుబంధ కార్మిక సంఘం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఎవరికి వారే పోటీకి సిద్ధమైనట్లుగా సమాచారం. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ విజయోత్సవంతో ఏఐటియుసి సింగరేణి గుర్తింపు సంఘం తరపున ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ అసెంబ్లీ ఎన్నికల విజయానందంలో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ కు మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ కు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి. తెలంగాణలోని 6 జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 40,000 మంది కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉంది. 6 జిల్లాల పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములను సింగరేణి కార్మికులు ప్రభావితం చేయగలరు. దీంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే విషయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. 2021 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు 2 ఏళ్ల పాటు వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు నామినేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలను సాకుగా చూపుతూ మరోసారి గుర్తింపు ఎన్నికలు వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. ఆ ఎన్నికలకు 3 నెలల ముందు వరకు బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఒకవైపు ఉండగా కాంగ్రెస్ పార్టీ మరోవైపు నిలబడింది. కానీ గత ఆగస్టులో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉండగా కాంగ్రెస్, సిపిఐ ఒక జట్టు కట్టాయి. కొంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య సిపిఎం సైతం ఈ 2 పార్టీలకు అండగానే నిలబడింది. పొత్తులు కుదిరి 2 నెలలు కూడా పూర్తి కాకుండానే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు విజయఢంకా మోగించాయి. కలిసికట్టుగా విజయ యాత్రలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఊహించని పరాజయం బీఆర్ఎస్ వశమైంది. దీంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో ప్రధాన పార్టీల మధ్య మిత్రధర్మం కొనసాగుతుందా, లేక కార్మిక సంఘాల విషయంలో జోక్యం చేసుకోకుండా మిన్నకుంటాయా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27న జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. ఈ మేరకు నామినేషన్లు దాఖలు వేశాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో భూపాలపల్లి, మందమర్రి ఏరియాల్లో సిపిఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటియుసి విజయం సాధించగా మిగిలిన 9 ఏరియాల్లో టీబీజీకేఎస్ గెలుపొందింది. అయితే 4 ఏళ్ల పదవీకాలం ముగిసినా వాయిదా పేరుతో మరో 2 ఏళ్లు గుర్తింపు సంఘంగా ఉండడంతో టీబీజీకేఎస్ పై కార్మికుల్లో కొంత వ్యతిరేకత గూడు కట్టుకుంది. దీనికి తోడు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో టీబీజీకేఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొన్నా ఆ సంఘానికి చెందిన నాయకులు ఏరియాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సంఘానికి మద్దతుగా ఉన్న నేతలు, కార్మికుల్లో ధైర్యం నింపుతూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.